ఎన్నికల బాండ్లు రాజ్యాంగం విరుద్ధమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ ఎన్నికల బాండ్లు అనేవి ఒక ప్రామిసరీ నోట్లు లాంటివి. అయితే ఒక రాజకీయ పార్టీ నడవాలంటే ఎంతో డబ్బు అవసరం. ఈ డబ్బు అంతా ఒక పార్టీకి ఎక్కడి నుంచి వస్తాయి, అసలు పార్టీని ఎలా కొనసాగిస్తారు అని అంటే ఒక పారిశ్రామికవేత్త కానీ, కొన్ని ప్రైవేట్ కంపెనీలు కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ తాను సంపాదించుకొని కూడబెట్టుకున్న డబ్బుని కొంత భాగాన్ని రాజకీయ పార్టీలకి విరాళంగా ఇస్తాయి. అవి వాటిలో కొన్ని అక్రమంగా సంపాదించుకున్నవి కూడా ఉంటాయి. అందులో భాగంగా వాళ్ళు ఏం చేస్తారంటే, కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రవేశపెట్టింది, ఇదే ఎన్నికల బాండ్ల పథకం. ఈ పథకం ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ కంపెనీ వ్యక్తి ఎంతో సంపాదించుకున్న డబ్బు, అంటే తాను వ్యక్తిగతంగా సంపాదించుకోవచ్చు, అక్రమంగా అంటే ఎక్కువ మంది అక్రమంగా సంపాదించుకున్న డబ్బుని ఈ రాజకీయ పార్టీలకు విరాళాలాగా ఇస్తారు. అది ఎలా అంటే, పథకం ఎలా ఉంటుందంటే ఒక ప్రామిసరీ నోట్ లాంటిది. అయితే మనం దీన్ని ఈ డబ్బునంతా SBIలో డిపాజిట్ చేయాలి. అది ఎలా? ఒక బాండ్ రూపంలో డిపాజిట్ చేసిన తర్వాత వాళ్ళు మనకి ఒక బాండ్ని ఇస్తారు. ఆ బాండ్ని మనం ఏ పార్టీకి అయితే మనం సపోర్ట్ చేయాలి, విరాళంగా ఇవ్వాలి అని అనుకుంటామో ఆ పార్టీకి వెళ్ళిస్తాము. ఆ పార్టీ నాయకుడు, అధినేత ఏం చేస్తాడంటే 15 రోజుల్లోపు, అంటే ఈ రోజు మనం బ్యాంక్ దగ్గర నుంచి తెచ్చుకున్న ఆ బాండ్ని ఈ రోజు డేట్ నుంచి 15 రోజుల్లోపు ఆ పార్టీ అధినేత దానిలో SBI బ్యాంకులోకి వెళ్ళి దాన్ని డ్రా చేసుకోవాలి. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఎక్కువగా ఏం జరుగుతుందంటే, అక్రమంగా సంపాదించుకున్న డబ్బు అంతా ఈ విధంగా వైట్ మనీ అయిపోతుంది. బ్లాక్ మనీ వల్ల వైట్ మనీ అయిపోతుంది. దీన్ని కోర్టు తప్పుబట్టి ఇలా చేయకూడదు, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతుంది, ఇలా చేయడం వల్ల ఒక రాజకీయ పార్టీ అనేది అటు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండిపోతుంది. అసలు వాళ్ళకేంటి లాభం అని అంటే, ఒక పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకున్న ప్రైవేట్ కంపెనీలు కానీ, వాళ్ళ వ్యాపారాలు కానీ లబ్ధి పొందుతాయి. వాళ్ళకి పర్మిషన్స్ వస్తాయి, ట్యాక్స్లు ఉండవు, రకరకాలుగా వాళ్ళకి ఎన్నో లాభాలు ఉంటాయి. అందుకు వీళ్ళంతా ఒక రాజకీయ పార్టీకి విరాళాలుగా ఇస్తారు.